విల్ స్టార్ట్ పాలినామియల్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 3.1. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఇదంతా మీకు 9th క్లాస్ లో ఉన్నదే మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ లో ఒకసారి రివైజ్ చేశారు. సో ఓన్లీ చిన్న బిట్స్ ఉన్నాయి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. నౌ విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఏమి ఇచ్చాడు వీడు, ఇన్ p ఆఫ్ x is equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6. What is the coefficient of x power 5? ఇంతకు ముందే చేసాం కదా మనం. కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 అంటే x power 5 వేరియబుల్ పక్కన ఉన్న నంబర్. సో ఇక్కడ ఏముంది, x power 5 పక్కన నంబర్. సో ఆన్సర్ ఈస్ -6. ఇది వెరీ సింపుల్, -6. సో సెకండ్ బిట్ ఇక్కడ ఇన్ ది సేమ్ క్వశ్చన్ లో డిగ్రీ ఆఫ్ p of x అంటాడు. పాలినామియల్ యొక్క డిగ్రీ. జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్ కదా, వాట్ ఇస్ ద డిగ్రీ అంటే హైయెస్ట్ వేరియబుల్ పవర్, దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్. ఇక్కడ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది ఇక్కడ, ఫర్ దిస్ 7 5 1. సో 7 is the highest power, therefore the answer is 7. That's it. So next, constant term. కాన్స్టెంట్ టర్మ్ అంటే సింపుల్ అమ్మా. దేనికైతే వేరియబుల్ టర్మ్ వితౌట్ వేరియబుల్ టర్మ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. ఇక్కడ వితౌట్ వేరియబుల్ ఏముంది, ఇక్కడ ఓన్లీ 6 is there na. So -6 sign is also important. So -6 is the constant term. Okay na. Then state, second question ఇప్పుడు, state which of the following statements are true and which are false, give reasons for your choice. Okay, so అందులో ఫస్ట్ బిట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, the degree of the polynomial √2x² minus 3x plus 1 is √2. సో ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఏమంటున్నాడు, ఆన్సర్ ఈస్ √2 అన్నాడు అంటున్నాడు. సో అది కరెక్టా కాదా చూద్దాం ఇప్పుడు. సేమ్ నేనేమన్నా డిగ్రీ అంటే హైయెస్ట్ వేరియబుల్ పవర్ ఇస్ ద డిగ్రీ. ఇక్కడ x² ఇస్ ద హైయెస్ట్ పవర్. సో దాని పవర్ ఎంత ఉంది ఇక్కడ 2. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 2. ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఇస్ 2. బట్ వాడేమి ఇచ్చాడు, √2, విచ్ మీన్స్ దిస్ ఇస్ ఫాల్స్. అంతే కదా. సో డిగ్రీ అన్నప్పుడు ఏం చూడాలి మనం, హైయెస్ట్ వేరియబుల్ పవర్ ఇస్ డిగ్రీ. బట్ వాడేమన్నా √2. యాక్చువల్గా √2 ఏంటి ఇక్కడ, √2 ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x², isn't it? అదే వాడు ఈ సేమ్ క్వశ్చన్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ √2 అని ఇచ్చినట్టే అది ట్రూ అయ్యింది. బట్ హీస్ సేయింగ్ √2 యాజ్ డిగ్రీ, విచ్ ఇస్ రాంగ్. ఓకేనా. దెన్ కమ్ టు సెకండ్ బిట్. The quotient of x² in the polynomial p of x is equal to 3x³ minus 4x² plus 5x plus 7 is 2 అంటున్నాడు. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఏమన్నా, quotient of x². ఇక్కడ x² quotient అంటే x² పక్కన ఉన్న నంబర్ కన్సిడర్ చేయాలి మనం. ఇక్కడ ఏం నంబర్ ఉంది, -4. బట్ వీడేమంటున్నాడు 2 అంటున్నాడు. ఇది కరెక్టా కాదు, కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ఫాల్స్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ బిట్, ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. కాన్స్టెంట్ టర్మ్ ది డిగ్రీ ఎంత ఉంటుంది, నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇందులోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, -6 కదా. దాని డిగ్రీ ఎంత ఉంది అంటే, డిగ్రీ ఎక్కడ చూస్తాం మనం, x పవర్ ఇస్ నథింగ్ బట్ డిగ్రీ కదా. సో కాన్స్టెంట్ టర్మ్ -6 అంటే దాని డిగ్రీ ఎంత ఉంటుంది అంటే ఏం చెప్పాను నేను, ఈ -6 కెన్ బి రిటన్ యాజ్ -6 into x to the power of 0 అని రాసుకోవచ్చు అని చెప్పాను, isn't it? సో దీని డిగ్రీ ఎంత ఉంది ఇప్పుడు, దీని డిగ్రీ 0 కదా. సో దట్ ఈస్ కరెక్ట్. వాడు అదే అంటున్నాడు, ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఎస్. సో దిస్ ఇస్ ట్రూ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఫోర్త్ బిట్, 1/x² minus 5x plus 6 is a quadratic polynomial. ఓకేనా. సో ఇప్పుడు
నార్మల్ గా ఓన్లీ డినామినేటర్ ఇచ్చినట్లయితే కరెక్ట్ అయ్యేది, రైట్. బట్ ఇక్కడ వన్ బై అంటున్నాడు, రెసిప్రోకేట్ అంటున్నాడు. 1/x ఉంది అనుకోండి, ఇప్పుడు పైకి వెళ్తే ఏమవుతుంది, దిస్ విల్ బికమ్ 1/-1 when it goes up. సో పవర్ విల్ బికమ్ నెగిటివ్. సో అందుకే ఏమవుతుంది ఇక్కడ అన్ని పవర్స్ వెన్ ఇట్ కమ్స్ అప్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ -2 -5x పవర్ -1 +6 is equal to +6 అవుతుంది. సో we know that power should be always whole number, అప్పుడే అది పాలినామియల్, అదర్వైజ్ అది పాలినామియల్ కాదు. సో ఇక్కడ ఏమైపోతుంది, వీటి పవర్స్ అన్ని నెగిటివ్ అయిపోతున్నాయి, x పవర్ -2 -5x పవర్ -1 +6. therefore first of all ఇది పాలినామియల్ కాదు, రైట్. therefore this is false. అదే డైరెక్ట్ ఈ వాల్యూ ఇచ్చి x² -5x +6 అని ఇచ్చినట్టయితే దిస్ వాస్ కరెక్ట్, ఇది కరెక్ట్ అయ్యేది, ఎందుకంటే దిస్ ఇస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ నో కదా డిగ్రీ ఒకవేళ 1 అయితే, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1 అయితే దాన్ని ఏమంటారు, లీనియర్ పాలినామియల్. ఐ థింక్ ఇది మీరు 9th లో చదివారనుకుంటా, లీనియర్ పాలినామియల్. అదే డిగ్రీ 2 అనుకోండి, డిగ్రీ is equal to 2 of any polynomial, then that is called quadratic polynomial. అదే డిగ్రీ 3 ఉంది అనుకోండి పాలినామియల్, దాన్ని ఏమంటారు, క్యూబిక్ పాలినామియల్ అంటారు. సో దీని డిగ్రీ ఎంత ఉంది, 2 కాబట్టి దట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్, కరెక్టే. బట్ 1/, అని ఇచ్చాడు కాబట్టి దాని పవర్స్ అన్ని నెగిటివ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాలినామియలే కాదు, దేర్ఫోర్ దిస్ ఇస్ ఫాల్స్. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, డిగ్రీస్. ఇది మీకు ముందే తెలుసు కాబట్టి ఐ డెంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ అబౌట్ దిస్ యాక్చువల్లీ. సో ఏదైనా పాలినామియల్ లో డిగ్రీ 1 ఉంటే మాత్రం దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ ఒకవేళ మోర్ దెన్ 3, సారీ డిగ్రీ ఒకవేళ 4 ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. కానీ అది మీకు 10th క్లాస్ లో లేదు కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ దట్. ఓకేనా, బైక్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా. నౌ నెక్స్ట్ 5th, రైట్. సో నెక్స్ట్ బిట్ 5th, the degree of a polynomial is 1 more than the number of terms in it అంటున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ నంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను, p of x is equal to 2x power 4 plus 2x. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, సో ఐఎమ్ హ్యావింగ్ 2 టర్మ్స్, రైట్. వాడు ఏమంటున్నాడు, డిగ్రీ అనేది ఎప్పుడు టర్మ్స్ కంటే ఒకటి ఎక్కువ ఉంటుంది అన్నాడు. బట్ ఇక్కడ టర్మ్స్ ఐ హ్యావ్ ఇస్ 2 అండ్ డిగ్రీ ఐ హ్యావ్ ఇస్ 4. సో దిస్ ఈస్ రాంగ్ కదా. సో వాడు ఏమంటే టర్మ్స్ కంటే కూడా పవర్ ఎప్పుడు ఒకటి ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. దిస్ ఇస్ రాంగ్. ఈవెన్ సి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇంకోటి, p of x is equal to 5x to the power of 100 అంటాను. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ పాలినామియల్, రైట్. ఓకేనా. సో ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఓన్లీ 1 టర్మ్. బట్ హౌ మచ్, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్, 100, రైట్. వాడు ఏమంటున్నాడు, టర్మ్స్ కంటే ఒకటి ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. రాంగ్ కదా అది. టర్మ్ కంటే ఎక్కువ అంటే ఓన్లీ 2 ఉండాలి డిగ్రీ. బట్ హియర్ వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ polynomial, 100. So therefore this is false, right. So next question వచ్చేసి question number 3. If p of t is equal to t cube minus 1, then find the values of p of 1, comma p of minus 1, comma p of 0, comma p of 2, comma p of minus 2. Okay na? 2, comma and p of minus 2. ఇది కూడా సింపుల్, మనం ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ 9th క్లాస్ లో చేసాము, రైట్. సో విల్ సాల్వ్ దిస్. ఏమీ లేదు, సి
what is the question here? I am doing solution for this. First ఏమి ఇచ్చాడు? P of t is equal to t cube minus 1. So now he is asking us to find the value. First we will take P of 1. Right? P of 1 and enti simply we should substitute 1 in place of t. అంతే, ఎక్కడెక్కడ t ఉందో అక్కడక్కడ we should substitute 1. So P of 1 అంటే ఇక్కడ ఏమవుతుంది? t cube అన్నాడు కదా, 1 cube minus 1. అంతే, 1 cube is we know 1 only, minus 1, that is equal to 1 minus 1 how much? 0. So first answer we got 0. అట్లానే సెకండ్ వన్ చూద్దాం. P of minus 1, ఇప్పుడు ఏం చేయాలి? t ప్లేస్ లో minus 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే minus 1 whole cube minus 1. సో minus 1 whole cube ఎప్పుడైనా ఆడ్ నంబర్ ఉంటే పవర్ లో ఇక్కడ నెగిటివ్ లో ఉంటే విల్ గెట్ నెగిటివ్ ఓన్లీ. minus 1 ఇంటూ అంటే ఇట్లా ఉంటుంది చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని అర్థం ఏంటి? minus 1 ఇంటూ minus 1 ఇంటూ minus 1 క్యూబ్ అంటే 3 టైమ్స్ రాయాలి. అగైన్ లాస్ట్ లో minus 1 ఇస్ దేర్, ఇది minus 1. ఓకేనా? సో ఎంత అవుతుంది అప్పుడు? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ ఓన్లీ. సో minus 1 మైనస్ ఇంకో 1 ఇది లాస్ట్. సో minus 1 రెండు సేమ్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? we should add and we should keep sign as minus. minus 1 and minus 1 will become minus 2. ఓకేనా? సో సిమిలర్లీ ఇప్పుడు థర్డ్ బిట్ చూద్దాం అందులోనే. సో ఇప్పుడు P of 0, రైట్? నౌ P of 0 అంటే ఇప్పుడు t ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 0. వేరెవర్ t is there అంటే 0 cube minus 1. that means 0 cube అంటే 0 only, minus 1 అంటే ఏమొస్తుంది? 0 minus 1 అంటే 0 minus 1 is minus 1 only. ఓకేనా? 0 కి వాల్యూ ఉంది కాబట్టి then we'll find P of 2 is equal to, this time in place of t మనం ఏం పెట్టాలి? 2. so 2 cube minus 1. so 2 cube అంటే 2 into 2 into 2, 2 2s are 4, 4 2s are 8, minus 1. చాలా మంది సెల్లి ఇట్లా మిస్టేక్ చేస్తారు. ఏంటంటే 2 క్యూబ్ ని వాళ్ళు డైరెక్ట్లీ 2 into 3 మల్టిప్లై చేసి 2 3 6 అని పెడతారు. అది రాంగ్ అమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టండి. 2 క్యూబ్ అంటే 2 ని 3 టైమ్స్ రాయాలి. 2 into 2 into 2, రైట్? దెన్ minus 1. 2 into 2 4, 4 2s are 8 minus 1, that is equal to 7. ఓకేనా? రైట్. సో దెన్ నెక్స్ట్ P of minus 2 చూద్దాం. ఇప్పుడు minus 2 అంటే t ప్లేస్ లో minus 2 పెట్టాలి అంతే. సో minus 2 whole cube minus 1. సేమ్ ఇక్కడ కూడా minus 2 అంటే 3 టైమ్స్, minus 2 into minus 2 into minus 2, then comes minus 1. సో minus 2 into minus plus, మళ్ళీ plus into minus, it will become minus. 2 2s are 4, 4 2s are 8, minus 1. ఓకేనా? minus 1. సో both have minus signs కాబట్టి we should add minus. ఇవి రెండు సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. 8 plus 1 టోటల్ ఎంత? 9, బట్ సైన్ మాత్రం మైనస్ అని పెట్టాలి. minus 9 is the answer. ఫినిష్. ఓకేనా? నౌ మనం చలో నౌ ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. సో ఇందులో ఏమంటున్నాడు? చెక్ వెదర్ -2 and 2 are the zeros of the polynomials x power 4 minus 16. ఇది కూడా 9th క్లాస్ లో చేసాం. ఇది కూడా సింపుల్. జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఏంటి? సో సింపుల్ అన్నా, అందులో గివెన్ పాలినామియల్ ఏంటి? నేను సొల్యూషన్ చెప్తాను చూడండి. సో వాట్ ఈస్ గివెన్ పాలినామియల్? గివెన్ పాలినామియల్ ఇస్ p of x. వాడు ఇచ్చింది ఏంటి? x power 4 minus 16. అవునా? సో ఇప్పుడు ఈజ్ ఆస్కింగ్ us to put in place of x -2 and check whether the value of this p of x 0 అవుతుందా లేదా చూడాలి మనం. మొత్తం పాలినామియల్ వాల్యూ 0 అవుతే ఇచ్చిన x వాల్యూ is the 0 of that polynomial అని చెప్పాలి. So we'll substitute and check. So now what I will do, in place of
x I put now -2 and check whether this value is becoming 0 or not. So -2 అంటే -2 to the power of 4 minus 16. -2 to the power of 4 అంటే we should write 2 4 times. అంతే తప్ప డైరెక్ట్ గా 2 into 4 8 అని రాయద్దు. ఇట్లా చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఓకేనా? సో -2 into ఇట్లా 4 times అన్నట్టు. ఓకేనా? -2 into -2 into -2 into -2 then comes -16. Right? 2 2s are 4, 4 2s are 8 2s are 16. So minus into minus plus, plus into minus minus, again minus plus again. So you get 16 positive and negative 16, you get 0. Right? So ఈ value substitute చేస్తే నాకు p of x ఎంత వచ్చింది? 0 వచ్చింది కాబట్టి yes, this x equal to -2 is the 0 of this polynomial అని రాయాలి. ఓకేనా? సిమిలర్లీ అందులోనే ఇంకో బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఏమి ఇచ్చాడు? సెకండ్ బిట్ x ఈక్వల్ టు 2 అయినప్పుడు చెక్ చేయమన్నాడు వెదర్ దిస్ ఇస్ a 0 of this polynomial. సో అది కూడా చూద్దాం మనం. రైట్? when x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ అంటే p of 2 చూడాలి. ఇప్పుడు 2 to the power of 4 minus 16, same 2 power of 4 mali will get 16 minus 16, that is also 0. Therefore at x equal to 2 this polynomial is 0 of this polynomial. Okay na? Right. Then now we will solve the last problem in that exercise. Okay na? So fifth bit, check whether 3 and -2 are the zeros of the polynomial p of x when p of x is equal to x square minus x minus 6. సో ఇది కూడా సేమ్ ఇంతకు ముందు చేసినట్లే సేమ్. ఇప్పుడు ఏం చేయాలంటే we need to substitute in place of x. first 3 substitute చేసి చూడాలి. if the p of x value 0 అయిపోతే then we can say that 3 is the 0 of the polynomial. And similar way second time we should substitute -2 in place of x. Okay, then if p of x is 0 వస్తే then we can say that -2 is the 0 of that polynomial. Okay na? So now I will solve this problem. See what is given here. Given polynomial is p of x is equals to x square minus x minus 6. So first time what I should do, now I should take x value as 3. Right? Now p of 3 is equal to, in place of x ఇప్పుడు ఏం పెట్టాలి నేను? 3 పెట్టాలి. రైట్? సో ఇది ఏమవుతుంది అప్పుడు? 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 6 మైనస్ 6. ఓకేనా? దెన్ 3 స్క్వేర్ అంటే 3 3s are 3 square 3 3s are 9 minus 3 minus 6. So plus 9 ఇది minus 3 minus 6, you should add these two same signs ఉంటే you should add. ఎంత అవుతుంది? minus 9. So plus 9 minus 9 becomes 0. So since we got p of x as 0 when we substituted 3 in place of x, therefore x equal to 3, right, is the 0 of this given polynomial. Okay na? Now second time what I should substitute now in place of x? I should substitute now x equal to how much? X equal to -2. Same and p of -2 this time. Okay, that is equal to -2 whole square minus again bracket లో -2 then comes -6. Okay na? సో ఇప్పుడు ఎంత అవుతుంది? -2 హోల్ స్క్వేర్ అంటే -2 into -2 ఎంత అవుతుంది? సో -2 into again -2, right? Then minus of -2, then -6, right? ఇది first term value, right? Now minus into minus plus 2 2s is 4 plus 4. ఇది minus into minus, this will become plus 2, right? Minus 6. So ఇక్కడ value ఎంత వస్తుంది? 4 plus 2 is again 6 minus 6, that is equal to 0. So ఈ వాల్యూ కూడా p of x వాల్యూ 0 వచ్చింది కాబట్టి x is equal to -2 is the 0 of this given polynomial అని రాయాలి. ఓకేనా? రైట్.
Okay, students, thanks for watching this video. So before concluding, I want to say some important thing. అదేంటంటే నేను ఫ్యూచర్లో నా ఫ్యూచర్ వీడియోస్లో కంప్లీట్ 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఈజీ అండ్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.